గతంలో జరిగిన ఈ శాంతి చర్చలు అనంతరం జరిగిన పరిణామాలు ప్రస్తుత ప్రకటన ఏ విధంగా చూడాలి? మీ విశ్లేషణ ఏంటి? ఛత్తీస్గఢ్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఏదైతుందో ఆ విధానము ఏమిటి, దాని అంతిమ లక్ష్యం ఏమిటంటే, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అక్కడ ఉండేటువంటి ఖనిజాలు ఏవైతున్నాయో చాలా విలువైన ఖనిజాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఇవాళ దేశ అభివృద్ధికి చాలా వేగంగా అభివృద్ధి చెందడానికి ఆ ఖనిజాలు తవ్వాల్సిన అవసరం ఉంది, చాలా వేగంగా తవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్తామని కూడా వాళ్ళు చాలా కాలంగా బయట జరుగుతున్న చర్చ ఇది కార్పొరేట్లకు అప్పచెప్పడం కొరకని ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇంత మారణకాండ చేస్తున్నదనే చర్చకు వాళ్ళు దానికి అభ్యంతరం చెప్పకుండా వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే, అసలు మేము కార్పొరేట్లకి ఈ వనరులను అప్పగించడం కొరకని, మేము అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోవడం కొరకని ఎవరు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా, వృక్షాలు అడ్డం వచ్చినా, ప్రకృతి అడ్డం వచ్చినా అన్నింటినీ తొలగించి ఈ వనరులు అనేది అవుతుందో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తాం అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అమిత్ షా స్పష్టంగా ఒక డేటే పెట్టి, ఒక ముహూర్తం పెట్టి, ఆ ముహూర్తం లోపల మొత్తంగా వీళ్ళని, ఆ ముహూర్తం పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏ కార్పొరేట్ శక్తులు అయితే అక్కడ బస్తల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక వాగ్దానం ఏంటంటే, మాకు కొంచెం సమయం ఇవ్వండి, ఈ వచ్చే సంవత్సరం వరకు మొత్తం మీకు అప్పచెప్తామని చెప్పడం. అదర్వైజ్ మేము మార్చు 2026 వరకు మొత్తంగా అంతం చేస్తామని చెప్పొస్తాం. ఈ అంతం చేస్తామని చెప్పింది అది ప్రజలకు కాదు, అది కార్పొరేట్ శక్తులకి చెప్పినటువంటి విషయం.